హాయ్ నమస్తే. ఏంటి ఇంత సంతోషంగా వచ్చేసాను అనుకుంటున్నారా? నేను ఇడ్లీ దోశ ఇన్స్టెంట్ చూసారా మన దాంట్లో? చూడకపోతే చూడండి. ఒక 15 minutesలో ఇడ్లీ ఎట్లా చేయొచ్చు. అసలు నేను నిద్రమోహన్ తోటి పడుకొని లేచి ఈయన వెంటనే మా వారు వెంటనే అడిగారని చెప్పి టకటకా చేశాను. అది చూడండి. దాంట్లోంచి పుట్టుకొచ్చింది గుంత పొంగనాల ఐడియా కూడా. సూపర్ అంటే సూపర్గా వచ్చినాయండి నిజంగా. ఎవరైనా వస్తే మనము ఏం వండాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సైలాస్ కిచెన్ ఓపెన్ చేయండి, ఇన్స్టెంట్ అని కొట్టండి. ఇడ్లీ, దోశ, కర్రీస్, బ్రేక్ఫాస్ట్లు, చట్నీలు అన్నీ వచ్చేస్తాయి మీకు. చలో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 1.5 teaspoon. ఎంత కొంచెమో చూసారా? రైస్ బ్రౌన్ ఆయిల్, అందుకే ఏ కలర్. సో ఆయిల్ కాగింది. తాలింపు గింజలు చూసారా? మీకోసం రెసిపీ ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్ చేసేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కొంచెం సిమ్ చేయండి. తాలింపు మాడదని డౌట్ వస్తే ఇది అసలే ఇత్తడి కళాయి. కట్టేసాను స్టవ్. అసలు కొద్దిగా ఉల్లిపాయలు వేసేస్తున్నాను సో దట్ కొంచెం. అండ్ పచ్చిమిరపకాయలు ఒక 2-3 సన్నగా, అండ్ అల్లం ముక్కలు, సన్నటి ముక్కలు. సూపర్ ఉంటుందండి ఇది, తిరిగే లేదు దీనికి. ఇదిగోండి కరివేపాకు ఇట్లా ముక్కలు కట్ చేసి, అండ్ క్యారెట్. ఏది వేగొద్దు, జస్ట్ కలవాలంతే. ఒక తాలింపు గింజలు తప్పితే ఏది వేగొద్దు. అండ్ 20-25 గుంత పొంగనాలకి జస్ట్ ఒక 30 grams 40 grams బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా అది. మామూలుగా అండి ఇట్లా సన్నగా తరిగిన క్యారెట్ మనకి ఫ్రై అవ్వడానికి 2 to 3 minutes పడుతుంది తెలుసా. అంతకంటే ఎక్కువ ఫ్రై చేసినా కానీ, అంటే ఇలా హెల్దీగా తినాలనుకుంటే, డీప్ ఫ్రై గురించి మాట్లాడట్లా నేను, అవుతుంది. ఇప్పుడు ఇది 2 to 3 minutes మనకి ఆల్రెడీ గుంత పొంగనాల్లో ఉడుకుద్ది. సో అస్సలు దీనికి నేను ఆల్రెడీ స్టవ్ కట్టేసింది, ఇందాక దాని మీదే వేగుతుంది అంతా. ఇంతే ఉండాలి. సో కాబట్టి ఇక్కడ వేగాల్సిన అవసరం లేదు. క్యారెట్ కానీ, పచ్చిమిర్చి కానీ, ఉల్లిపాయ కానీ, ఓన్లీ తాలింపు వేగాలంతే. ఆ వేడికి బొంబాయి రవ్వ ఇట్లా విచ్చుకున్నట్టు అవ్వాలి. అది కూడా ఉడకకూడదు, ఎక్కువ వేగకూడదు. అమ్మయ్య చెప్పేసా అనుకున్నాను. ఇప్పుడు ఇందులో అన్నీ కలుపుతున్నాను. కొత్తిమీర కొంచెం, ఆల్రెడీ అందులో జీలకర్ర ఉంది, పచ్చి జీలకర్ర కొంచెం వేస్తే వేయండి. హియర్ ఈజ్ ఉప్పు, సరిపడా ఉప్పు. ఏంటి ఇంత ఉప్పు వేసేస్తుంది, ఇందులో ఇంకేం వేయలేదు. ఇదిగోండి బొంబాయి రవ్వ కంటే ఒక 2 tablespoons ఎక్కువ. 30 grams బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 40 grams ఓట్స్. కొంచెం ఎక్కువ ఓట్స్ వేయండి. దీన్ని ఒక్కసారి పల్స్లో ఇట్లా బర్రని తిప్పుకొనండి. జస్ట్ బరకగా ఇలా ఉంటేనే మనకి విడివిడిగా వస్తుంది, పువ్వులాగా వస్తుంది గుంత పొంగనాలు. అండ్ దీన్ని మొత్తం ఇట్లా పట్టుకొని ఉంచడానికి, సాఫ్ట్గా ఉంచడానికి కొంచెం ఒక 2 teaspoons, ఇదిగోండి టేబుల్ స్పూన్లో సగం ఇది, 2 teaspoons మైదా. 2 teaspoons ఎక్కువ వేయకండి ప్లీజ్. మీరు ఇది మంచిగా చేయాలి, తినాలి, తేంచాలి. ఒక్కసారన్నా శైలక్క చెప్పింది కదా అని గుర్తు చేసుకోవాలి. ఒక 25 to 30 grams పెరుగు కలిపేసి, మనకి ఎంత నీళ్ళు అవసరమో అంతే కలిపి, మరీ జారు. ఓట్స్ ఉబ్బుతాయి, బొంబాయి రవ్వ ఉప్పుద్ది. సో నీళ్ళు ఎక్కువ పండి అని టెన్షన్ పడకండి. బస్ తర్వాత అవసరమైతే మళ్ళీ పోసుకుందాం. దీన్ని ఒక 5 to 10 minutes పక్కకు పెడతా అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత గుమగుమలాడుతా కనిపిస్తుందో. గుంత పొంగనాలు కాబట్టి కొంచెం జ్యూసీగా, వాటరీగానే ఉండాలి. దోశ పిండిని కలిపినట్టు కలపండి. పక్కకు పెట్టేస్తున్నా. మూత పెట్టేటప్పుడు మర్చిపోకండి. సో ఆ 10 minutesలోనే మనకు కొంచెం చట్నీ చేసుకుంటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చలో దేనికి తగ్గలేదు. మనం ఫస్ట్ ఒక టేబుల్ స్పూను పల్లీలు వేస్తున్నాం. ఇవి కొంచెం వేగనిస్తాను, బాగుంటుంది ఈ చట్నీ, ట్రై చేయండి. దీనికి తాలింపు గేలింపు కూడా ఏం అవసరం లేదండి. ఇదిగోండి పల్లీలు సగం వేగినాయి. అన్ని పావు టీస్పూను ఏమేమి వేసాను చెప్తా చూడండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు జస్ట్ అటేంజ్ తగలాలంతే వేసారా. ఒక సగం ఉల్లిగడ్డ, ఒక 2-3 ఎండుమిరపకాయలు కొంచెం వేగనివ్వండి. చిన్నది అల్లం ముక్క లైట్గా ఒక 4 ఉందా లేదా. ఇది అల్లం పచ్చడి కాదు, టమాటా పచ్చడి బేసికల్లీ. దాంట్లోకి కారంగా కమ్మగా ఉంటుంది. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. టమాటా ఒక పెద్ద టమాటా, మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. మనకి ఆ 10 నిమిషాలు నానే లోపలే పచ్చడి అయిపోతుంది. లైట్గా పసుపు వేస్తున్నాం. ఒక 2-3 చింతపండు రెక్కలు వేసుకుంటున్నాం. అండ్ ఇదిగోండి కొంచెం 1 teaspoon ఎర్ర కారం వేస్తున్నాం. ఇప్పుడు మన పులుపుకి, మన కారానికి ఉప్పు కొంచెం వేసిన, జస్ట్ లిటిల్ సెట్ అయిపోతుంది, పడి ఉంటుంది అంతే. దీన్ని మంచిగా గుంత పొంగనాలు వేసే వరకు మగ్గనిస్తాను. పక్క స్టవ్ మీద పెట్టేసి పొంగనాలు పడేసుకుంటా. దీని మీద కొంచెం నీళ్ళు పోయండి, ఒక మునిగెంత.
ఇదే జోరుగా పచ్చడి నూరుకోవచ్చు. కొత్తిమీర వేసి గ్రైండ్ చేయటమేనండి, అయిపోయింది. పొయ్యి మీద ఉడకనిస్తాను. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తా. దానికోసం ఇక్కడ చూస్తున్నాను నేను. దీనికోసం గుంత పొంగనాల పిండి ఇలా అయింది. ఇంకొంచెం వాటర్ వేగి ఉండాలండి. కొంచెం వాటర్ వేస్తున్నాం. గరిటె జారుగా ఉండాలి. ఒక్కసారి ఉప్పు చూడండి. స్టవ్ ఆన్ చేశాను ఇది, అందుకే అది చిమ్మ చిమ్మ అంటుంది. ఈనో ప్యాకెట్, రెగ్యులర్ ఈనో, ఫ్లేవర్లెస్ ఈనో ప్యాకెట్ తీసుకోండి. ఒక్కటి ఇందులో వేసేస్తున్నా. ఎట్లా పొంగిందో చూసారు? ఇదే మనకు కావాల్సింది. బస్ ఇట్లాగా బ్రష్ ఉన్నది తీసుకున్నారనుకోండి, ఆయిల్ వేయటం ఈజీ అండ్ బ్రష్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మంచిగా వేడెక్కింది. సగం సగం గుంటే నింపండి, మొత్తం నింపకండి, ఎందుకంటే మిగతా సగం పొంగుద్ది. మన రెగ్యులర్ గుంట పొంగనాల కన్నా టేస్టీగా ఉంటుంది ఇది. అండ్ హోటల్స్ బళ్ళు పెట్టుకుంటారు చూసారా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. సిమ్ చేశాను ఎందుకంటే ఇది నాన్ స్టిక్, మంచిగా ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది, లోపల కుక్ అవటం కావాలి. అందుకే సిమ్ చేసి మూత పెట్టేశాను. అంటే కాలటంతో పాటు ఉడకటం నా కాన్సెప్ట్. యా అయిపోయింది, కట్టేస్తున్నా. అమ్మ కొంగిచ్చింది మసిగుడ్డ అన్ని వేళలా వాడద్దు అని. ఇదిగోండి ఉప్పు అన్నీ సరిపోయి ఉంటాయి డెఫినెట్గా. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా, చల్లారాక గ్రైండ్ చేసేస్తా. మనకి పొంగనాలు అయ్యే లోపల పచ్చడి రెడీ. ముచ్చడి చెప్తా ఉంటే మంచిగా అయిపోతున్నాయి. ముచ్చట ఎక్కడ ఉందండి? చివరిలో ఉందండి. అవన్నీ చివరికి తోసేసామండి. చూడండి ఒకసారి ఎంతవరకు. ఎస్, చక్కగా ఇంతది కూడా అవసరం లేదండి. ఒక కట్టెపుల్ల సహాయంతో మన అది ఉంటుంది కదా, సలాగు ఉంటుంది కదా, అదే అట్ల కాడ దాన్ని వెనక్కి తిప్పి కూడా దీన్ని చేయొచ్చు. సో దీన్ని బట్టి ఏమైంది, దాన్ని నిండుగా కూడా వేయచ్చు ఈ పిండి. బస్ లైట్గా 1 టీ స్పూన్ కూడా పడలేదండి. ఇందాక 2 టీ స్పూన్స్ కూడా పడలేదు. అవుతుంది అంతే. కొంచెం హైలో పెట్టండి సెకండ్ సైడ్. దీన్ని తీసేస్తున్నాను. చక్కగా ఇట్లా బోర్లింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి. ఇప్పుడు నిండుగా వేస్తాను చూడండి. పెద్దగా ఆయిల్ అవసరం లేదండి మనకి, జస్ట్ లైట్గా బ్రష్ చేస్తాను చాలు. ఒక్కొక్క చుక్క పడింది ఒక్కొక్క దాంట్లో. సక్సెస్ఫుల్లీ ఎన్ని వేస్తాను? 25 అన్నాను కదా. 1 2 3 4 5 1 2 12 ఉన్నాయి దీనికి. అవి ఒక 12 24 అయినాయి. వావ్, సిమ్లోనే ఉంది. మూత పెట్టడం మరవకండి. దాంట్లో ఉన్నది బొంబాయి రవ్వ, ఓట్స్. ఎంతసేపు పడుతుంది? బొంబాయి రవ్వకు ఒక 3-4 మినిట్స్ పడుతుంది అంతే. ఓట్స్ కూడా అంతే, ఇంచుమించు అన్నిటికీ అంతే. జస్ట్ 3-4 మినిట్స్ మూత పెడితే చాలు, తిప్పేయచ్చు. ఈ బొంబాయి రవ్వ మనకి ముడుచుకుపోకుండా ఉండాలంటే స్టవ్ కట్టేసి సైడ్కి గాలికి ఒక 30-40 సెకండ్స్ ఉంచితే బాగా వస్తుంది. నేను మీ ముందే పక్కకు పెడుతున్నా. అప్పుడు మనకి ఇట్లా వంగినట్టు రాదనమాట. జస్ట్ ఒక్క 1 మినిట్ పక్కకు ఉంచండి. ఇదిగోండి ఇట్లాంటి స్పూన్తో వెనక్కి తిప్పి ఇలా అనండి, వచ్చేస్తుంది ఈజీగా. దేంతో తీయాలో దాంతోనే తీయాలి. కింద కట్టేసిన నేను, మనకి చల్లారాకి ఇది బాగా వస్తుంది. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు మా అక్క ఇక్కడే హ్యాపీ స్ట్రీట్లో గుంత పొంగనాలు బాగుంటాయి సార్, అలా గుంత పొంగనాలు బాగుంటాయని మరీ చెప్పి తీసుకెళ్ళింది. అదేదో హోటల్, అక్కడ గుంత పొంగనాలు ఏది అదంటే మద్రాస్ కాఫీ, దాని పేరు గుర్తులేదు నాకు. ఇక్కడ తీసుకెళ్ళింది. అసలు తిట్టేసి వచ్చిన మా అమ్మాయిని. అమ్మాయి చేయటమే ఇంట్రెస్టింగ్గా చేయట్లా. మేము 9:30-10కి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్కి. చేయటమే ఏందో ఈ స్లో మంట చేస్తుంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ పొయ్యి మీద, అందులో బాగా రాదు. ఆ పిండి పులిసిపోయింది. ఆపాలంట, మర్చిపోయినా. ఆపాలు గుంత పొంగనాలు. దరిద్రం అంటే దరిద్రం. నేను తిట్టినా. నేను ఏదో డబ్బులు ఖర్చు పెట్టాను దానికోసం చెప్పట్లేనమ్మా. ఇది ఫుడ్ కోసం వచ్చామంటే ఒక ఎమోషన్తో వస్తాము, ఆకలితో వస్తాము. అది మీరు తీర్చలేకపోతే చెప్పేసేయండి. ఒకవేళ నీకు సరైన ఎక్విప్మెంట్ ఇక్కడ మీ ఓనర్ ఇవ్వకపోతే ఆయనకు చెప్పు, ఇట్లా నడవట్లేదండి అని చెప్పు. అంతేగాని ఇట్లాంటి ఫుడ్ పెట్టకండి, చాలా పాపం తగులుతుంది అని చెప్పిన. పైసలు ఇచ్చినా, ఆమెకు టిప్ కూడా ఇచ్చినా, కానీ చెప్పడం మాత్రం మంచి సజెషన్ చెప్పేసి వచ్చిన. సూపర్. కొంచెం షేప్ తిప్పడం పెట్టేస్తున్నా. ఇగోండి చల్లారాక దద్దరు వెళ్ళిపోతాయండి. మీరు చూడండి, ఆడుకోవచ్చు. బాబా చల్లారిపోయినట్ట. బొంబాయి రవ్వ సాఫ్ట్ ఉంటుంది, ఏం కాదు. ఇది అయ్యే లోపల ఇది కొంచెం తినేసి చూద్దామా? నాకు ఆగట్లేదు ఎక్కడ. మొన్న టమాటా చట్నీ వచ్చేసిందా? నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు. ఆడవాళ్ళకు ఉండే అదృష్టం ఇదండి. చాలా బాగున్నాయి. మన ఇంట్లో ఇన్స్టెంట్ ఇడ్లీ వేసాం ఇదే పిండితో.
కాకపోతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ఇవేమి ఉండవు, అది వేరే. కొంచెం రెసిపీ ఇదే కానీ కొన్ని చేంజెస్, మైదా లేదు అందులో. సూపర్ ఉందండి, చట్నీ బాగుంది, పొంగనం ఇంకా బాగుంది. ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెడితే ఎలా ఫీల్ అవుతారంటారు? ఇంత షార్ట్ పీరియడ్లో గుంట పొంగనం ఎట్లా చేసినావే అంటారు. సూపర్ అంటే సూపర్ ఉంది, చేసేయండి కంపల్సరీ. ఇది ఉడుకుతుంది, ఉడకనేయండి. కట్టేస్తున్నా, ఆ వేడి చాలు, అయిపోతుంది. 3-4 మినిట్స్ అంతే. చేసి తిని నాకు చెప్పండి. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. నేను దేనికోసం వెతుకుతున్నా అంటే లైటర్ కోసం వెతుకుతున్నా. ఈ ఎతుకులాట ఉంది చూసారా, లైటర్ కోసం, సెల్ ఫోన్ కోసం, కీస్ కోసము, అది నిజంగా మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఎప్పుడు ఒకటే ప్లేస్లో పెట్టుకుంటే ఇట్లాంటి వాటికి ఒక రెమెడీ దొరుకుద్ది. నిజమండి, ఎందుకంటే ఆ వెతుకులాట్లో మనల్ని మనం కోల్పోతూ ఉంటాం, మన మీద మనకి అపనమ్మకం వచ్చేస్తూ ఉంటుంది. లేదు, నేను అందుకనే పర్సుకి ఎట్లాంటి కొంటానో తెలుసా, 2-3 జిప్లు ఉండి ఒక సింబల్ ఉన్న దగ్గర అటు సైడ్ మాత్రమే ఫోన్ పెడతా. మోగగానే 3 జిప్పులు టక్కటక్క దిశన్నిట్లు ఇట్లా ఎతికే వాళ్ళని చూసాను. నాకు చాలా బాధ అనిపించేది, అరే ఎందుకు అని. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను అంటే ఒక దగ్గరే పెట్టాలి. ఇప్పుడు చూడండి, లైటర్ నేను దీనికి తగిలిస్తా, ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఎతుకలాడకుండా. ఇప్పుడు తీసి ఇక్కడ పెట్టాను, ఎతుకుతా ఉన్నాను. సో ఎక్కడ తీసామో అక్కడ పెడితే కనుక ఎతుకులాట తప్పుద్ది. మా అత్తగారికి, మా ఆడపడుచుకి, మా అమ్మకి, ఎవరికి ఇన్ని సంజాయిషాలు ఇవ్వలేదు. నేను మీకు ఇస్తుంటాను, కానీ నాకేం అనిపించదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ యు ఆర్ మై ఫ్రెండ్స్. హ్యాపీగా అనిపిస్తుంది. మనసులో ఉన్నది అంత టెన్షన్ అంతా కిందకి దిగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఏదైనా హెవీగా అంటే ఏదో బరువుగా ఎవరికి చెప్పలేనిది ఏదైనా ఉంటే కనుక మీ ముందు చెప్తుంటే నాకు లిటరల్గా కళ్ళెమ్మడి నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి. అంటే ఎట్లా చెప్పాలి, ఓపెన్ అప్ అయి మాట్లాడితే ఇంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం, అంతే. చాలామంది హోటల్స్ వాళ్ళు మన శైలాస్ కిచెన్లో రెసిపీస్ ఫాలో అవుతున్నామని చెప్పారు, కామెంట్స్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి అది ఇదని చెప్పారు. కనీసం ఒక 20-30 మెసేజెస్, కామెంట్స్ వచ్చినాయి నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా. ఏమేమి రెసిపీస్ వాడుతున్నారో కూడా చెప్పారు. ఇడ్లీ దోశ బండి వాళ్ళది నేను చేసినప్పుడైతే ఎంతమంది చాలా థ్యాంక్స్ చెప్పారో. హ్యాపీ అనిపించింది నాకు. ఈ జన్మమే రుచి చూడటానికి కాదు, కొంతమందికి ఉపాధికి కూడా మీ ద్వారా యూజ్ అయింది. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయకపోతే నేను చేయను, మీరు చేయబట్టే వాళ్ళకి లాభమైంది. నా వల్ల కానే కాదు, నేను కాకపోతే ఇంకొకళ్ళు చేస్తానే ఉంటారు. మధ్యలో వారధులు మాత్రం మీరే 100%. ఒక సెకండ్ అనే టైం వేస్ట్ చేసామండి, చేయలే. ఇదే పని కొన్ని కోట్ల మంది భారతీయులనే అంటాను, నాకు తెలిసింది మీరే కాబట్టి. భారతీయులు ఎవ్రీడే చేసే పని ఇది. ఒక్క సెకండ్ వేస్ట్ కాకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళు కష్టపడతారు, కానీ ఆడవాళ్ళు ఇంట బయట కూడా కష్టపడతారు. అది గ్రేట్ అండి. చాలామంది 100కి 60-70 మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. ఇంతకుముందు మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 50-50 ఉండేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ కాలంలో 20 మెంబర్సే పనిచేసేవాళ్ళు, 80 మంది గృహిణులుగానే ఉండేవాళ్ళు. మా దగ్గరికి 50 అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 80. హెడ్స్ ఆఫ్ టు దెమ్, ఒక సాల్యూట్ వేసుకుందాం వాళ్ళందరికీ. గృహిణులు ఏం తక్కువ తినలేదు, మీరు కూడా ఈక్వల్లీ గ్రేట్. బయటకు వెళ్తే కనీసం ఒక వెంటిలేషన్ ఉంటుందండి. మన పనిని మెచ్చుకునే వాళ్ళు, లేకపోతే నలుగురితో కలిసి పని చేయడం. ఇంటి పని చేసుకుంటా, ఇంట్లో పని చేయించుకుంటా, మళ్ళీ వంట చేసుకుంటా, పిల్లల్ని సర్దుకుంటా, భర్తని సాగనంపి, అత్తమామలు చూసుకొని, అమ్మ నాన్న బట్టి మొత్తం చుట్టూ సొసైటీని భరించుకుంటా ఉండి ఇంట్లో ఉండాలి. ఏదైనా ఫంక్షన్ వస్తేనో, సినిమాకనో, షాపింగ్ అనో తప్పితే బయటకు వెళ్ళడానికి లేదు. బయటకు వెళ్తే వెంటిలేట్ అయిపోతాం, కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇందాక చూసారా నేను, కానీ వర్కింగ్ ఇంట్లో ఉండే గృహిణులకి అవకాశం కూడా లేదు. నిజానికి వాళ్ళని వెంటిలేట్ చేయాలంటే ఇంట్లో ఏదో ఒక చిన్న ఉపాధి చాలా ఉన్నాయండి. వాళ్ళు రేపు మనకి యూట్యూబ్ చాలు, గూగుల్ చాలు. వాట్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్. నేనున్నాను, నా ప్రొఫెషన్ కుకింగ్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆలోచిస్తే నాకు కుకింగ్ చాలా ఇష్టం. బీయింగ్ ఎ జర్నలిజం సెకండరీ అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. మీరు అలాగే మీకు ఏది ఇష్టం అని ఆలోచించి, ఒకవేళ మీకు కుకింగ్ ఇస్తే చిన్న మంచిగా క్లౌడ్ కిచెన్ ఇప్పుడు ఎంత బాగుందండి, ఓపెన్ చేయొచ్చు. కుకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. రోడ్ చివరి బండి పెట్టడం నామోషి అనిపిస్తే కనుక కొంచెం పాష్గా మొబైల్ బ్రేక్ఫాస్ట్, ఇన్స్టెంట్ సంథింగ్ జెన్యూన్గా చేసే ప్రతి పనికి చాలా వాల్యూ ఉందండి వాళ్ళ రేపు. సో దీన్ని బట్టి ఏమైంది, దాన్ని నిండుగా కూడా వేయచ్చు ఈ పిండి. ఒక పని చేస్తేనే దానిలో మంచి చెడు అర్థమవుతాయండి మనకి. చేయకుండా ఏ మాట ఎవరిని అనొద్దు, మనం చేసి చూపించి మాట్లాడదాం.
శారీ ఎలా ఉందండి? ఇది ఒక మన ఊర్లలో ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకేదో కళాజాత సంథింగ్ అని, అక్కడ కొన్నాను 550 రూపీస్కి మా నల్గొండ టీటీడీ కళ్యాణ మండపంలో. నాకు ఎందుకో అక్కడ ఎల్లాడిస్తే చాలా నచ్చింది. ఈ సైడ్ ఇంతే 550 అంతే కొన్నాను. బ్లౌజ్ ఆల్రెడీ వేరే శారీ మీది అండ్ వేసేసుకున్నాను, అయిపోయింది. చిన్న చిన్న కోరికలు ఉంటే అణుచుకోకూడదు, తీర్చేసుకుంటే పెద్ద పెద్ద కోరికలు తీరలేని అసంతృప్తి ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది. కొన్ని మనం ఎంత ఇష్టం ఉన్నా తీర్చలేమండి అవి, అంతే. మనసు చాలా అడుగుతుంది, కానీ బ్రెయిన్కి మేధస్సుకి తెలుసు ఏం చేయాలి అనేది, జీవితానికి తెలుసు ఎలా జరగాలి అనేది, అది అలాగే వెళ్తుంటుంది. దాన్ని కొంతవరకే కంట్రోల్ చేయగలుగుతాం మనం.